నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో 23వ తారీఖు మార్చి నెల 2026 పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నటువంటి వైపు. ఉదయం లేవగానే వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి పోలీసులు అరెస్టులు చేసుకుంటూ వాళ్ళను పోలీస్ స్టేషన్‌లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అసలు ఈరోజు ఆహ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు అసెంబ్లీ ముట్టడి ఉంది. అసెంబ్లీ ముట్టడికి ఇక్కడ పూర్తి స్థాయిలో బీజేపీ కార్యకర్తలు ఎక్కడ సన్నద్ధమవుతారనే భయమా? లేకపోతే ఈ యొక్క విషయంలో అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ప్రస్తుతం అరెస్ట్ అయి ఉప్పల్ పిఎస్‌లో ఉన్నటువంటి తెలంగాణ సంపత్ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. ఏంటి అంటే భారతీయ అన్న జనతా పార్టీ 2.5 సంవత్సరాలుగా లేనటువంటి పోరాటం సడన్‌గా ఒక పోరాటానికి పిలుపు ఇవ్వడం. ఆ పిలుపులో భాగంగా 5:30, 6 గంటలకొచ్చి మిమ్మల్ని ఎత్తుకపోవడం ఇదంతా డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు నిజంగానే తెలంగాణ ప్రజల వైపు పోరాడే ప్రయత్నం చేస్తున్నారా? అన్న ఒకటన్నా, తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు అవుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి యొక్క రాజ్యాంగం అమలు అవుతుందా? ఇలా నాకైతే అర్థమైతలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను 420 హామీలు 6 గ్యారంటీలను అమలు చేయని ఆయన అని డిమాండ్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఇలా ఇలా అసెంబ్లీ ముట్టడి, కనీసం మా బాధలు ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇద్దామన్న పోయిదామన్న కూడా పోలీస్ సెక్యూరిటీతోని, పోలీస్ సిబ్బందితో కలవకుండా చేసే పరిస్థితి కనబడుతున్నది. చూసినాం ఖమ్మం జిల్లా నా వెలుగుమట్లలో ఇలా బుల్డోజర్లతోని ఇల్లు కూలగొట్టిరన్న పేద ప్రజల ఇండ్లు. ఇక్కడ చూసినాం గాంధీ తాత విగ్రహాన్ని పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు అవునన్నా. మీ కనీసం కావనా లోపల మాట్లాడుకోవచ్చా? లోపల మాట్లాడుకోవచ్చా? మీకు ఇబ్బంది అయితే మీరు పోలీసులు అవునా? వీడియో కాల్ అవుతుందన్న, వీడియో కాల్ అవుతుంది. మీరు కనీసం మీకు ఇబ్బంది అవుతుందని నేను ఇచ్చిన మీరు కూర్చున్న పని అన్న. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు మాట్లాడించే స్వేచ్ఛ కూడా కనపడతలేదు. ఒకటి నిమిషం లేదన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇలా పోలీస్ వ్యవస్థలో ఇలా రేవంత్ రెడ్డి గారికి కొమ్ము కాస్తున్నట్టు కనబడుతున్నది. ఎందుకంటే మొన్న చూసినాం హైదరాబాద్ లో బుల్డోజర్లను పెట్టి ప్రభుత్వం పేద ప్రజల ఇల్లు కూలగొట్టి ఇలా పేద ప్రజల ప్రాణాలతోని ఆటలాడుకునే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడిదక్కడ నిన్న అసెంబ్లీ ముట్టడి పిలుపునిస్తే రేవంత్ రెడ్డి గుండెల్లో వణుకు పుట్టిందని కూడా ఈ రోజుతో క్లారిటీగా మీకు అర్థమవుతుందన్న. భారతీయ జనతా పార్టీ అనేది 2.5 సంవత్సరాల పాటు కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంది. ఇప్పుడేదో డ్రామాకు తెరలేపింది. ఈ అరెస్టులు ఇదంతా బీజేపీ, కాంగ్రెస్ అంతా ఒక్కటే అనే నినాదం బలంగా బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే నేను అంటున్నా భారతీయ జనతా పార్టీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ రోజు నిరుద్యోగుల విషయమే కానీ, పోలీసులకు ఇబ్బంది అయితే కానీ, పేద ప్రజలకు ఇబ్బంది అయితే కానీ భారతీయ జనతా పార్టీ కొట్లాడింది. డే 1 నుండి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కూడా ఇలా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ మా శాసనసభ్యులు, మా 8 మంది ఎమ్మెల్యేలంతా కలిసి అసెంబ్లీలో గలమెత్తి ప్రశ్నిస్తూనే ఉన్నారు. మొన్న అశోక్ నగర్ లో నిరుద్యోగులంతా, విద్యార్థులంతా రోడ్ల మీదకి వస్తే మా ఉద్యోగాలు మాకు కావాలని కొట్లాడితే కూడా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఇలా వారికి అండగా నిలబడ్డది. దిల్సుఖ్ నగర్ లోనే కానీ, అశోక్ నగర్ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలోనే కానీ, అటు వరంగల్ జిల్లాలోనే కానీ భారతీయ జనతా పార్టీ అండగా నిలబడ్డది తప్ప ఇలా ఏ పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం ఇలా వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకుంటూ తప్ప భారతీయ జనతా పార్టీ పేద పక్షాన కొట్లాడడంలో నెంబర్ 1 గా నిలబడ్డది. మీ పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలా 7 మంది ఎమ్మెల్యేలా? 8 మంది ఎమ్మెల్యేలన్నా. రాజాసింగ్ గారు సస్పెండ్ అయ్యారు, గుర్తుకుందా సంపత్? రాజా సింగ్ గారు అంటే పార్టీ ఫస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేనే కదా, భారతీయ జనతా పార్టీ గుర్తు మీదనే గెలిచారు కదా. అంటే గెలిచింది ఏందన్నా, తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2021-22లో బండి సంజయ్ గారి కాలంలో ఉరికినటువంటి పార్టీ ఇప్పటి వరకు మళ్ళీ ఉరుకుడు గిరుకుడు లేదు. సడన్ గా మళ్ళా ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలం తర్వాత
2.5 సంవత్సరం కాలం తర్వాత పూర్తిగా మరొకసారి ఉద్యమం చేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము ఆ రోజైనా ఈ రోజైనా ఉద్యమంలో నెంబర్ 1 ఉన్నాం. నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా గౌరవనీయులు పెద్దలు దిగవంత నేత సుష్మా స్వరాజ్ గారి నుండి మొదలు పెడితే నేడు రామచంద్రరావు వరకు, మొన్న కిషన్ రెడ్డి వారి వరకు, అంతనుకున్నటి లక్ష్మణ్ వరకు భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల కోసం ఎక్కడ తగ్గుతలేదు. ఎక్కడ పోరాటం చేయడంలో ఎక్కడ వెనక్కి తగ్గకుండా నెంబర్ 1 స్థానంలో ఉన్నదని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇలా మొన్న రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అండగా నిలబడడంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించింది భారతీయ జనతా పార్టీ. నాడు లక్ష్మణ్ గారు ఇప్పుడైతేంది, మొన్న కిషన్ రెడ్డి గారు అయితేంది, నాడు బండి సంజయ్ గారు అయితేంది, ఇప్పుడు రామచంద్రరావు గారు అయితే ఎక్కడ ప్రజాస్వామ్యాల మీద రాజులేని పోరాటం చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ. ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా అక్కడ జెండా నిలబడుతుంది, ఆడ కొట్లాడదాం మీకోసం అని ఇలా బీజేపీ పార్టీ ఇలా భరోసానిస్తుంది. తెలంగాణలో బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు చూడవచ్చు, ఇవన్నీ చూడవచ్చు. బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని నమ్మతలేరు ఎవరన్నారు? మొన్న గెలిచిన సర్పంచులు, మొన్న గెలిచిన మున్సిపల్ ఎన్నికలలో ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన పోలీసుల ప్రలోభాలం పెట్టి సాక్షాత్తు పోలీసులు భారత రాజ్యాంగాన్ని విస్మరించి డబ్బులు పంచిన కూడా భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ లో నిలబడ్డది. భారతీయ జనతా పార్టీ ఇలా కొన్ని ప్లేస్లలో జెండా ఎగిరేసినాం. ఒక కరీంనగర్ కార్పొరేషన్ లో బండి సంజయ్ గారి నేతృత్వంలో జెండా ఎగిరేసినాం. రేపు అదే పునరావృతం అవుతుంది హైదరాబాద్ గడ్డ మీద కూడా. సేమ్ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గోల్కొండ కిల్ల మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తాం. చార్మినార్ కోట మీద భారతీయ జనతా పార్టీ ఎగిరేస్తాం. ఇవాళ మల్కాజ్గిరి గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తాం. రేపు చెప్పండి. చూసారు కదా అన్న, పోలీసులు అంటే ఇప్పుడు మీరు మున్సిపల్ ఎన్నికలలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది నల్గొండ మున్సిపాలిటీ చెప్తుంది, కరీంనగర్ కార్పొరేషన్ చెప్తుంది, హుజరాబాద్ మున్సిపాలిటీ చెప్తుంది, ఆదిలాబాద్ మున్సిపాలిటీ చెప్తాయి. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు పోలీసులను ఏ విధంగా వినియోగించుకుంటున్నారో, ఏ విధంగా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మున్సిపాల్లో గెలిచిన గెలుపు నా దృష్టిలో గెలిపే కాదు. ఇలా చూసినాం మంచిర్యాల దిక్కు, ఆదిలాబాద్ జిల్లాలో చూసినాం ఎక్కడ దగ్గర ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అరెస్టులు చేస్తుడు. మా భారతీయ జనతా పార్టీ పోటీ చేసినట్టు అభ్యర్థులను అరెస్ట్ చేస్తుడు. ఎక్కడ దగ్గర అరెస్టుల పర్వంతో ఇలా అడ్డదారిన గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పటి తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్లు అయితే రేవంత్ రెడ్డితో పాటు ఇలా టాప్ 5 మంత్రులు ఉన్నారు. చిత్తుగా ఓడిపోతారు అన్న తెలంగాణ రాష్ట్రంలో, చిత్తుగా ఓడిపోతారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి 5 సీట్ల కంటే 1 సీటు కూడా ఎక్కువ రాదు. దాంట్లో మాత్రం నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు పోలీసులు ఉదయం తీసుకొని పోయారు, ఎట్లా ఉంది ట్రీట్మెంట్, ఎట్లా ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులకు? ఒక ఏసీ రూమ్ లో కానీ ఏమన్నా? నేను అడుగుతున్నా కదన్నా, ఇలా అసెంబ్లీ ముట్టడిలో భాగమని నిన్న మధ్యాహ్నం ఇచ్చిన పిలుపు మాత్రమే రేవంత్ రెడ్డి గారి గుండెలో వణుకు పుట్టుకొని అర్ధరాత్రి 2 గంటల నుండి అన్న మాకు నిద్రలు లేవు, ఏమి లేవు, పోలీసులు ఫోన్ చేస్తుడు. నాకు తెలిసి ఒక ఉగ్రవాదుల కంటే హీనంగా మమ్మల్ని చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు కనీసం ఈ లోపలికి వెళ్ళి బయటికి పోనీకి కూడా స్వేచ్ఛను ఇవ్వడం లేదు ఈ పోలీసు రాజ్యం. ఇలా నేను అడుగుతున్నా పోలీస్ అధికారులకి ఒక విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నది ఇలా, అయ్యా గౌరవ డీజీపీ గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి ఒక కొమ్ముగాసుడు బంద్ చేయండి. ఇలా పేద ప్రజల పక్షాన ఉండండి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాల్సింది మీరు. ఇలా రేవంత్ రెడ్డి గారికి కొమ్ము కాసుకుంటూ పేద ప్రజల మీద ఉత్తాస పలికే ప్రయత్నం, ఇలా లాఠీ చార్జ్ ప్రయోగించడం మాత్రం రాష్ట్రంలో నడుస్తుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మన ఖమ్మం జిల్లాలో వెలుగుమాట్ల బాధితుల మీద పోలీసులు ఏ విధంగా లాఠీలు ప్రయోగించారో ప్రజలు అక్కడ చెప్తారు. హైదరాబాద్ ఇక్కడ గాంధీ విగ్రహం పేరిట అపార్ట్మెంట్ వాసుల మీద పోలీసులు ఏ విధంగా లాఠీలకు పనిచేపారో మనం చూసినాం. అంటే ఈ అన్ని తెలంగాణ ఉద్యమంలో చూసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే లాఠీల ప్రయోగాలు అవుతున్నాయి, ఇలా టియర్ గ్యాస్ ప్రయోగాలు అవుతున్నాయి. అవసరమైతే రేపు తుపాకులో కూడా పని చెప్పేటట్టు ఉండదు. రైట్ సంపత్, థ్యాంక్ యూ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి
యువ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సంపత్ చెప్పినటువంటి విషయం. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పేదలపై ఉక్కుపాదం మోపుతూ తెలంగాణ ప్రజలను పీడిస్తుంది అంటూ కూడా భారతీయ జనతా పార్టీ సడన్ గా ఒక నినాదం తీసుకున్నది. అసెంబ్లీ ముట్టడి అన్న దాని విషయంలోనే రాత్రి మొత్తం నిద్రపోకుండా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి వైనం అంటూ కూడా సంపత్ చెప్పినటువంటి విషయం. చూస్తూనే ఉండండి సిటిజన్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.